సార్ మాకు వంటగదిలో నుంచి వచ్చే కూరగాయల దుక్కలు కానీ ఏవి మేము మా ఇంటి వంటగది నుంచి వచ్చే చెత్త ఏది వేయకుండా మేము వాటిని ఎరువుగా మార్చి ఇలా చెట్లకి ఇచ్చి ఆర్గానిక్ పద్ధతిలో మేము మా ఇంటికి సరిపడ పంట మా ఇంటి వరకు తీసుకుంటూ ఈ ఇతరులు కూడా ఆర్గానిక్ గా ఎలా తినాలి ఎలా ఇప్పుడు ప్రెసెంట్ పొల్యూషన్ కెమికల్స్ అనేవి పెస్టిసైడ్స్ అవన్నీ స్ప్రే చేస్తున్నారు సార్. సో ఆ ప్రాసెస్ మనకి ఇది లేకుండా మనం వచ్చే చెత్తని ఇంటి నుంచి వచ్చే చెత్తనే మనం హోమ్ కంపోస్ట్ చేసుకొని చెత్తని బయట పడేయకుండా చెత్తని ఎన్విరాన్మెంటల్ ని సేవ్ చేసినట్టు ఉంటది. మన హెల్త్ కూడా మనకు ఆర్గానిక్ పద్ధతిలో ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం మనం ఇది? మేము 2 years నుంచి చేస్తున్నాం సార్. ఎన్ని కుటుంబాలు చేస్తున్నారు ఇక్కడ? సార్ మేము కడపలో వచ్చేసి యాక్చువల్ మాది కడప సార్. మేము కడపలో చేస్తున్నాం సార్. మాతో పాటు 200 కుటుంబాలు చేస్తున్నారు సార్. ఇంకా చాలా కుటుంబాలు కూడా ఇలా ముందుకు వచ్చి ఇలా సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు అన్ని పండించుకొని అంటే ఇంట్లోనే పండిస్తున్నారు కూరగాయలు ఇవన్నీ ఇంట్లో పండించినవే సార్. టెర్రస్ గార్డెన్ సార్. వాళ్ళకి మీకు 200 కుటుంబాల్లో ఇంటికి కావాల్సిన అవసరాలన్నీ వస్తున్నాయి సార్. మనం ఏం తినగలమో అవి పండించుకోగలిగిన చాలా కదా సార్. అది సరే, నాకు అర్థమైంది. ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు? ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూస్తున్నాను. ఎందుకంటే ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ఏ ప్రయోగం సఫలీకృతమైంది దాన్ని ఎట్లా తీస్తే పోవాలి పబ్లిక్ లకి, అది ముఖ్యం. దానికోసం ఇవైతే 100% మేము ఇప్పుడు వరకు ట్రై చేసిన కంపోస్ట్ ప్రాసెస్. నువ్వేం చదువుకున్నావు? ఇంకా నువ్వమ్మా? ఫ్యాషన్ డిజైన్. నువ్వు కంప్యూటర్ చేస్తావు? అవును. నువ్వు ఇక్కడ చేస్తున్నావా? లేదు సార్. ఇండియాలో సార్ బెస్ట్, దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ సార్. ఆల్ ఓవర్ ద వరల్డ్ దిస్ ఇస్ ఓన్లీ బీన్ టాక్డ్ అబౌట్. ఇది మనకి మన పూర్వీకులు చేసి మన ఫోర్ ఫాదర్స్ చేసేటువంటి వాళ్ళు. సర్ప్రైజ్ టు సీ ఇన్ కడప అండ్ అదర్ ప్లేస్ ఇన్ స్టేట్ 70,000 such volunteers are there. Cities terrace gardening volunteers anta okay. ఈ వాలంటీర్స్ అంతా ఎట్లా వర్కౌట్ చేస్తున్నారు? On their own there sir. We are now identifying. I think MEPMA నుంచి RPs మీరు టై అప్ చేయగలిగితే కనుక we can develop such social capital sir, scale up. Sir, advantages sir here not only do they grow it, ఇంటి నుంచి జీరో వేస్ట్ సార్. డ్రై అయితే కనుక వాళ్ళు అమ్ముకుంటారు, ఇట్స్ డ్రై హ్యాస్ వాల్యూ. వెట్ అయితే మటుకు ఈ రకం కంపోస్ట్ చేసుకుంటారు. సో నథింగ్ కమ్స్ ఇన్ టు ద డ్రైన్, నథింగ్ కమ్స్ ఇన్ టు ద స్ట్రీట్. అండ్ దెన్ no dogs, no pigmen as well, because everything is connected to that. తర్వాత పైన చేస్తారంటే ఎన్విరాన్మెంట్ కి సంబంధించి గ్రీన్ స్పేస్ ఇండెక్స్ పెరుగుతుంది సార్. అంటే మీరు వచ్చే ఖర్చులు కూడా తగ్గుతాయి సార్. ఎట్లా చేసో చెప్పమను. చెప్పండి సార్. ఇప్పుడు ఫస్ట్ మనం ఇలా ఒక చిన్న కంటైనర్ తీసుకుంటాం సార్. వీటికి కింద హోల్ అనేది పెడతాం సార్. ఇక్కడ సైడ్స్ కూడా మనకు గాలి తగిలేదానికి వాటికి హోల్స్ అనేది పెడతాం సార్. ఆ గాలి తగలడం ద్వారా డీకంపోజ్ అనేది మనకు కంపోస్ట్ అనేది ఫాస్ట్ గా రెడీ అవుతుంది సార్. ఫస్ట్ ఇప్పుడు ఒక లేయర్ మనము మట్టి వేస్తాం సార్. మన ఒంటింట్లో వచ్చే కూరగాయలు అంతా కలెక్ట్ చేసుకుంటాం కదా సార్. అది ఒక లేయర్ లాగా వేసేసి ఇలా ఎండు టాకులు కానీ మన దగ్గర ఇలా ఉండే కబోర్డ్స్ కానీ ఎర్రగడ్డ తొక్కు అలాంటివి డ్రై ఉంటది కదా సార్. డ్రై 1% మనం పెట్టేసామనుకోండి సార్. 2% డ్రై వేసామనుకోండి, ఈ పురుగులు రావడం కానీ స్మెల్ డీకంపోజ్ స్మెల్ రావడం కానీ ఇలాంటివన్నీ ఉండవన్నమాట మనకు. సో 1 మనము వెట్ వేసామనుకోండి, 2 మనము డ్రై వేసుకుంటాము. వీటి పైన కొంచెము పుల్లటి మజ్జిగ కానీ బెల్లం నీళ్లు కానీ గోమూత్రం కానీ అలా కొంచెం చల్లుతాం అనమాట. మైక్రోబ్స్ అనేవి దాంట్లో పెరుగుతాయి సార్. అలా లేయర్ బై లేయర్ మళ్ళీ మట్టి వేస్తాం. అలా లేయర్ బై లేయర్ మనం ప్రాసెస్ అనేది బిన్ అనేది కంప్లీట్ గా ఫుల్ అయ్యే వరకు వేసుకుంటాం. పైన ఫుల్ గా మట్టితో నింపేసి 2 days కలెక్ట్ చేసినది సార్. కలెక్ట్ చేసి ఫుల్ బిన్ నింపేస్తాం సార్. మట్టితో కవర్ చేసేస్తాం. పైన కవర్ చేసిన తర్వాత 2 days కోసారి అలా వాటర్ గానీ ఇట్లా పుల్లటి మజ్జిగ గానీ ఏవైనా స్ప్రింకిల్ చేసేస్తాం సార్. కంప్లీట్ గా కవర్ చేస్తాం. మనకు ఒక 30 to 40 days లోపల కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది సార్. కంపోస్ట్ అనేది రెడీ అయిన తర్వాత మేము ఇలా చెట్లకి ఇచ్చుకుంటున్నాం అనమాట. సో మన ఇంట్లో వచ్చే చెత్త నుంచి మనకు మంచి ఫెర్టిలైజర్ బంగారం లాంటి ఎరువు అనేది మనకు రెడీ అవుతుంది సార్. ఇక్కడ తయారు చేసింది చెత్త అంతా ఇలా అయిపోతుంది. దాంట్లో చేసేది సార్ కంపోస్ట్, హోమ్ కంపోస్ట్. ఇప్పుడు మీకు 200 ఇండ్లు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీద ఉంది. కడప మాత్రమే 200 ఫ్యామిలీస్ సార్. ఆల్ ఓవర్ ఇండియా మోర్ దెన్ 70,000 ఫ్యామిలీస్ ఇందులో ఉన్నాయి ఆల్రెడీ. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సీఎం నుంచి రాజ్భవన్ కి పిలిచి కూడా ఇన్వైట్ చేసి 12 days ముందు ఫంక్షన్ జరిగినప్పుడు అప్రిషియేట్ కూడా చేశారు సార్ ఈ గ్రూప్. ఇది సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అనేసి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు దీంట్లో సభ్యులుగా? మోర్ దెన్ 70,000 ఫ్యామిలీస్ ఉన్నారు. మంత్లీ చిన్న చిన్న మీటింగ్స్ ఇళ్లలో పెట్టుకుంటాం. మాకు గవర్నమెంట్ సపోర్ట్ ఏమీ లేదు. మీరు మీ అందరూ కలిసి ఎట్లా కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నారు?
వాట్సాప్ లో గ్రూప్స్ పెట్టుకుంటాం సార్. వాట్సాప్ లో దానికి ఏమన్నా ఆర్గనైజేషన్ ఉందా మీకు? ఏం లేదు సార్. నాకు అది కాదు, ఏదైనా నాలెడ్జ్ షేరింగ్ గానీ ఓవరాల్ గానీ ఇంటరాక్షన్ గానీ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నాయి సార్. మాకు తెలిసిన ఇంకొకరికి చెప్తాం, ఇంకొకరికి వచ్చిన డౌట్స్ తెలిసిన వాళ్ళు క్లియర్ అంటే చేస్తారు. అందరికి చేయాలన్నా వాట్సాప్ గ్రూపులు ఉండాలి కదా, దానికి ఒక కోఆర్డినేటర్ అన్న ఉండాలి కదా. అది సార్ కడపలో మేము ముగ్గురు అడ్మిన్స్ సార్. మేము ముగ్గురం కడపలో అడ్మిన్స్ సార్. మేము ముగ్గురం చేసుకుంటాం. 200 ఫ్యామిలీస్ ని మేము మెయింటైన్ చేస్తున్నాం. అట్లా ప్రతి సిటీకి మీకు ఆ అడ్మిన్స్ ఉంటే వాళ్ళంతా కలిసి ఒక గ్రూప్ పెట్టుకున్నాం సార్. అడ్మిన్స్ అందరికి ఒక గ్రూప్ ఉంది. అడ్మిన్స్ అంతా కలిసి ఒక గ్రూప్ పెట్టుకున్నారు. అట్లా హైరార్కీ పెట్టుకొని మీరు పని చేసుకుంటున్నారు. కింద నుంచి పైకి అవన్నీ చేసుకుంటున్నారు. సార్ మన ఆర్పీ మెప్మాల్ కలిపి చేస్తే సార్ a call from you to take up this home composting. It works wonders, sir. 200 becomes 20,000 2 lakh. It spreads wildfire. Recyclable ప్లాస్టిక్ బాటిల్స్ ని కూడా రీసైకిల్ చేసి మనము ఇప్పుడు క్యాన్ చూడండి సార్, అది మొక్క వేసింది క్యాన్ లో, వాటర్ క్యాన్ లో. అది కూడా మంచి టెక్నాలజీ సార్. ఇది కూడా యాక్చువల్ గా ఇది వాటర్ బాటిల్ ఉంది కదా సార్, దీన్ని కూడా మేము హోమ్ కంపోస్ట్ కి వాడతాం. ఇక్కడ కింద క్యాప్ ఓపెన్ చేసేసి ఇందులో వచ్చిన వెజిటేబుల్ వేస్ట్ అంతా వేసేసి వాటిపైన కొంచెం ఇలా ఎండుటాకులు కానీ లేకపోతే మట్టి కానీ వేసేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేసి మనం చెట్టులో ఇలాగైనా పెట్టేసి వదిలేసాం. డీకంపోజ్ అయ్యి డైరెక్ట్ దాని నుంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది సాయిల్ లో మిక్స్ అయిపోయి చెట్టు ఏపుగా పెరగడానికి, పూత కాయలన్నీ బాగా వచ్చేదానికి యూజ్ అవుతుంది అనమాట. సింపుల్ ప్రాసెస్ కూడా ఇలా చేయలేని వాళ్ళందరూ కూడా ఇలా సింపుల్ పద్ధతిలో చేసేసుకోవచ్చు. వచ్చిన డైరెక్ట్ మీరు ఒకసారి స్టడీ చేసి దీని అంతా